హలో గుడ్ ఈవినింగ్ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా అస్సలు తగ్గేదేలే. ఈ రోజు సుమా అడ్డాలో మనని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు వసంత కోకిల అండ్ అలాగే రాధా మనోహరం సీరియల్ టీమ్స్. రాధాకృష్ణుల ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటి మధురమైన ప్రేమని ఇమోషన్స్ ని చూపించడానికి రాధా మనోహరం సీరియల్ టీమ్ మన ముందుకు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ సిద్ధు, సలోమి అండ్ వర్ష. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోడు నేరు మేసిరి. కొత్తగా సీరియల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అంత శుభమే జరగాలి అని మీకు ఇదిగోండి తీసుకోండి పువ్వులు పలహారాలు. రాధా యువర్ మనోహర్. సో రాధా మనోహర్ మధ్యలో ఉండేటువంటి ఆ ప్రేమ కథ చాలా మనోహరంగా ఉంటుందని విన్నాము అండ్ చాలా సంవత్సరాల పాటు కూడా నడుస్తుందని విన్నాము. సీరియల్ కదా. మన ఇంకో టీం కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఇలా రండి. వసంత ఋతువు రాగానే కోకిల కూస్తుందని మనందరికీ తెలుసు. కానీ ప్రతి ఋతువు వసంత ఋతువు లాగా మారేలాగా వసంత కోకిల టీం ఇవాళ వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ మధుబాబు గారు, అలాగే రవి రాథోడ్ అండ్ లక్ష్య శెట్టి. ద వసంత కోకిల టీం. మీరు కోకిల? ఆయన కాదండి కోకిల, కూసే కోకిలని నేను. అయితే కుయ్యండి, అయితే కుయ్యండి. ఆ సాడిజం అలా వదులు. సంధ్య, నువ్వు చాలా అందంగా ఉన్నావు, కానీ ఈ సారీ నాకు నచ్చలేదు. సుమ గారిని చూడండి అంత అందంగా ఉన్నారు, కానీ ఆవిడ నాకు నచ్చలేదు. దీన్ని సాడిజం అంటారు. సాడిజం కోకిల. సాడిజం కోకిల అంతకు మించి. వీళ్ళతో చాలా వందల ఎపిసోడ్లు అవుతాయని అర్థమవుతుంది. బై ద వే ఇదిగోండి ఇంకో టీం కూడా ఉన్నారు. రండి రండి రండి. వాళ్ళు ఏదో ఈ ఊరు నుంచి వెలేసినట్టుగా నించున్నారు అక్కడ. సో రెండు సీరియల్స్ కూడా చాలా బాగా నిర్విఘ్నంగా చాలా ఎపిసోడ్ జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ మీరందరూ కూడా సీరియల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలాంటి ప్రేయర్స్ చేస్తారో నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను, మా ప్రేక్షకులు కూడా. దేవుడా, ఓ మంచి దేవుడా. దేవుడు ఎప్పుడు మంచోడే. సుమ గారికి ఇన్ని షోస్ ఇచ్చావు, వాటిని హిట్ కూడా చేస్తున్నావు. ఈ వసంత కోకిల సీరియల్ని కూడా, ఈ సీరియల్ అంత పెద్ద హిట్ కావాలని మేము కోరుకుంటూ. సీరియల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది? దేవుడా, ఓ మంచి దేవుడా, కట్టుకోవడానికి చీరలు ఇచ్చావు, వేసుకోవడానికి మేకప్ ఇచ్చావు, యాక్ట్ చేయడానికి రాధా మనోహర్ సీరియల్ ఇచ్చావు. కానీ ఎందుకు తండ్రి లేట్ నైట్లు చేస్తున్నావు? ఈ సీరియల్ 20,000 ఎపిసోడ్స్ రన్ అయిన చూడు స్వామి. ఓకే, సో వెల్కమ్ టు ద షో. ప్లీజ్ ప్రొసీడ్ టు యువర్ పోడియమ్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఈ రోజు ఈ టూ టీమ్స్ మధ్యలో పోటా పోటీగా జరగబోతుంది మన సుమా అడ్డాలో ఈ గేమ్ షో. ఇటువైపు ఉండేటువంటి టీం వసంత కోకిల టీము అండ్ ఇటువైపు రాధా మనోహరం టీం. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ ఇక్కడ రెడీగా ఉన్నారు అండ్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. లైఫ్ లో ఎవరి కోసం ఆగనిది ఏదైనా ఉంది అంటే అది సమయం మాత్రమే. ఏదైనా సరే టైం బౌండ్, టైం బేస్డ్ గానే ఉంటుంది. అది మన సుఖమైనా మన దుఃఖమైనా. ఈ రోజు మన మొత్తం గేమ్ షో అంతా టైం బేస్డ్ గేమ్ షో. సుమా అడ్డాలో మన మొట్టమొదటి రౌండ్ దోచే. దోచే రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి మీరు ఆన్సర్స్ చెప్తారు. ఆ ఆన్సర్స్ మా దగ్గర ఉన్నట్టయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 lakhs వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. మీరు ఎంత కరెక్ట్ టైంలో ఆడితే అంత డబ్బులు వస్తాయి మీకు. ఫస్ట్ రౌండ్ లో మేము 90 seconds ఇస్తాము. రాధా మనోహరం టీంతోనే మొదలెడతాం. రండి అమ్మా రండి. ఓకే, సో నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు మేము ఇచ్చినటువంటి 90 seconds లో ఎన్ని ఆన్సర్లు అయితే అన్ని ఆన్సర్లు చెప్పేస్తూ ఉండాలన్నమాట. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. బ్యాచులర్స్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ.
ఇండిపెండెంట్. ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ ఉందా అక్కడ? రైట్ ఆన్సర్. రూమ్స్. రూమ్స్ రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లేదు. ట్రిప్స్. ట్రిప్స్ కి వెళ్ళడం లేదు. పార్టీస్. పార్టీలు చేసుకోవడం. నంబర్ 9 రైట్ ఆన్సర్. సిట్టింగ్స్. సిట్టింగ్స్ వేసుకోవడం. ఓకే నంబర్ 7 బ్యాచిలర్ కుకింగ్. బ్యాచులర్ కుకింగ్. నంబర్ 2 రైట్. కంబైన్డ్ స్టడీస్. కంబైన్డ్ స్టడీస్ లేదు. పోస్టర్స్. పోస్టర్స్. 12 హీరో హీరోయిన్ పోస్టర్స్. ప్రభాస్ ఫోటో. నంబర్ 15 అంటే సిద్ధు, నువ్వు విష్ణుప్రియని పెళ్లి చేసుకునే ముందు ఎప్పుడు బ్యాచులర్ లైఫ్ లీడ్ చేయలేదా? చేశాను. మరి అంత సైలెంట్ గా ఉన్నావేంటి? బ్యాచులర్ గా ఉన్నప్పటి నుంచి విష్ణుప్రియతో ఉన్నాడు కాబట్టి. మీరు చెప్పనివేంటో చూద్దాం. బట్టలు ఉతుక్కోవడం. అది పెళ్ళయ్యాక కూడా ఉతుకుతాం కదా. పాపం తనకి మ్యారేజ్ అయిన తర్వాత కూడా బ్యాచులర్ లైఫే కాబట్టి డిఫరెన్స్ కనుక్కోలేకపోయాడు. ఓనర్స్ వచ్చి మళ్ళీ రెంట్లు అడగటం అవన్నీ ఉంటాయి కదా. గాలి తిరుగుళ్ళు తిరగడం. కోచింగ్, ఉద్యోగం వీటికి వెళ్తూ ఉంటారు. ఉద్యోగాల వేటలో ఉంటారు. అప్పులు, పేరెంట్స్ డబ్బులు. పార్ట్ టైం జాబ్లు చేయడం. వర్క్ షేరింగ్. టైమింగ్ పాటించకపోవడం. ఇక్కడ బ్యాచులర్స్ ఎవరున్నారు? అఫీషియల్ గా బ్యాచులర్. అఫీషియల్ గా బ్యాచులర్ అంటే ఒకసారి రవి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడండి. మీరు నా ఇన్స్టాగ్రామ్ చూసారనుకోండి, అన్ని పళ్ళు, రక్తాలు, కుట్లు అవే కనపడతాయి. ఎందుకలా? బికాస్ ఐమ్ డెంటల్ సర్జన్. యూఆర్ ఎ డెంటల్ సర్జన్. డాక్టర్ ఈ వెరీ నైస్. ఏంటో ఈ మధ్య ఈయన శ్రీలీల అంత చదువుకున్న వాళ్ళు అంత వచ్చేస్తున్నారు. నేను కూడా చదువుకుందాం అనుకుంటున్నాను. ఇంకా నీట్ రాసి ఎంబీబీఎస్. నైట్ కాలేజ్ లాగా లేట్ కాలేజ్ అంటారా? మీకు 5,40,000 వచ్చింది. సో బ్యాచులర్ రూమ్స్ అంటే మీరు హీరో హీరోయిన్ పోస్టర్లు, అలాగే ప్రభాస్, సల్మాన్ ఖాన్ అని చెప్పారు కదా. ఒకవేళ గనక సిద్ధు నువ్వు మళ్ళీ ఒకసారి నువ్వు బ్యాచులర్ అని గట్టిగా అనుకోవాలి. సో ఇప్పుడు నువ్వు నీ రూమ్ లో ఎవరి ఫోటో చూసుకొని ఒకవేళ లేస్తే ఏం మాట్లాడుకుంటావు ఆ ఫోటోతో? ఓకే, శ్రీలీల. గోడ మీద శ్రీలీల ఫోటో ఉందంట. ఒకసారి ఏంటమ్మా? ఓ ఈ పోస్టర్ పెట్టుకున్నావా? నీ రూము ఎవరు లేరు ఈ రోజు రూమ్ లో మాట్లాడుకో. సో ఇప్పుడే నిద్ర లేస్తా. అయితే కొంచెం లేట్ గా లేస్తా కదా. ఓకే తొందరగా లేవా, ఎపిసోడ్ అయిపోద్ది. ఎందుకు అలా చూస్తున్నావు? ఆ కళ్ళు చూసావు ఎంత బాగున్నాయో. అసలు ఏంటి నువ్వు ఇంత అందంగా ఉంటావు? ఇంత అందంగా ఉంటే ఎలా? సో సడన్ గా పోస్టర్ నుంచి ఇలా డైరెక్ట్ గా ప్రత్యక్షం అయిపోతే నేను అంత హ్యాపీ ఫీల్ అవుతాను తెలుసా. మధ్య మధ్యలో అతనికి విష్ణుప్రియ కనిపిస్తుంది. ఎందుకో బ్లర్ లో ఒక రింగుల్ జుట్టు వస్తుంది. లక్ష, ఒకవేళ నువ్వు యు ఆర్ ఆల్సో నాట్ మ్యారీడ్ యెట్. సో ఇన్ యువర్ రూమ్ హూస్ ఫోటో? ప్రభాస్. చెప్పు డార్లింగ్, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. సిగ్గేస్తుందా? నేను మొన్ననే ఒక ఈవెంట్ లో అడిగాను, చాలా మంది అమ్మాయి వెయిట్ చేస్తున్నారు మీ పెళ్లి గురించి అంటే, ఆ అమ్మాయిల హార్ట్ బ్రేక్ చేయకూడదనే పెళ్లి చేసుకోవట్లేదని చెప్పాడు తెలుసా. కొంచెం అర్థమయ్యేలా చెప్పరా? She got the point. 5,40,000 తీసుకోండి. ఇక్కడి నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అందం అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? అండ్ యువర్ 90 seconds స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు. అమ్మాయిలు. నంబర్ 1 మేకప్. మేకప్. నంబర్ 5 రైట్ ఆన్సర్. నేచర్. ప్రకృతి, నేచర్ లేదు. ఫ్యాషన్ షోస్. అందాల పోటీలు. నంబర్ 2 రైట్. మిర్రర్. నంబర్ 4 రైట్. బొట్టు. నంబర్ 10 తీసుకోండి. స్మైల్ లేదు. సెల్ఫీ ఫోటోలు. నంబర్ 15 రైట్. ఆ మిగిలినవి మీరు చెప్పినవేంటో చూద్దాము. నంబర్ 3 ఫుడ్ హ్యాబిట్స్. అంటే అందం కాపాడుకోవాలంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా బాగుండాలి కదా. హీరో హీరోయిన్స్ ముల్తానీ మట్టి చిట్కాలు. బ్యూటీ టిప్స్. లవ్ సైట్ కొట్టడం. ఫేస్ మార్ఫింగ్ అంట. యోగా ఎక్సర్సైజెస్. కవిత్వాలు చెప్తారు అందం మీద. చెప్పండి. ఒక అందానికి మారు పేరు సుమ.
సుమకుమారి పేరు అందం. దీని తర్వాత ముందుకెళ్ళదా? రాజీవ్ గారితో స్కెడ్యూల్ ఉంది నాకు. సోషల్ మీడియా ఫాలోయింగ్ వయస్సు కి సంబంధం లేదు. సో ఓవరాల్ గా మీకు వచ్చిన అమౌంట్ 420. అదేదో మిమ్మల్ని చూసి నేను చెప్పినట్టుగా మీకు అనిపించట్లేదా? అందం గురించిన టాపిక్ వచ్చింది కాబట్టి ఒక అందాల పోటీ జరిగితే అందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఆన్సర్స్ ఎలా చెప్తారో ఇక్కడ ఉండే ఆడ లేడీస్ ని మనం అడుగుదాం. ఓకేనా? మీరు జడ్జెస్ రండి. నైస్, వెరీ నైస్. మా జడ్జ్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. మిమ్మల్ని మిస్ యూనివర్స్ గా సెలెక్ట్ చేస్తే మీరేం చేస్తారు? మిస్ యూనివర్స్ అవుతాను. మిస్ యూనివర్స్ అవుతాను. ఉమెన్స్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరగాలంటే ఏం చేయాలి? రీల్స్. వావ్! మీకు బాగా టెన్షన్ ఎక్కువగా ఉంటే వాటిని మీరు ఎలా అధిగమిస్తారు? సింపుల్ సుమ గారు, టెన్షన్ పడడం మానేయాలి. ఎవరు ఇవాళ పోటీలో విన్నర్ అనేది డిక్లేర్ చేసేటువంటి టైం వచ్చింది. నా కో జడ్జ్ అనౌన్స్ చేస్తారు. పింక్ డ్రెస్. మీరు ఆమె ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫాలో అవుతున్నప్పుడే అనుకున్నా నేను ఎల్లో డ్రెస్ కి ఇస్తా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అలా మన మొట్టమొదటి రౌండ్ పూర్తయిపోయింది. మన రెండో రౌండ్ నువ్వా నేనా. బజర్ రౌండ్ ఇది. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము ఒక ఫోటో చూపించి ఆ ఫోటో ఆధారంగా వస్తువు ఏమిటో మీరు వస్తువు గానీ లేకపోతే పేరు గానీ లేదంటే సినిమా పేరు గానీ కనుక్కోమని చెప్తాం అన్నమాట. దానికి మీకు క్లూ ఇస్తాం. ఫస్ట్ క్లూకి 10 seconds టైం ఇస్తాము. మీరు కనుక బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అంటే 1 lakh ఇచ్చేస్తాం. బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పినట్టయితే మీ దగ్గర నుంచి ఎంతైతే ఆ క్లూకి అమౌంట్ ఉందో అంతా తీసేసుకుంటాము. అండ్ మీకు పనిష్మెంట్లు కూడా ఉంటాయి. లేదు అంటే నెక్స్ట్ క్లూకి వెళ్ళిపోతాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే అమౌంట్ మాత్రం 25,000 తగ్గిపోతుంది. దానికి చెప్పకపోతే థర్డ్ క్లూ ఇంకో 25,000 తగ్గిపోతుంది. అది చెప్పకపోతే ఫోర్త్ క్లూ ఇంకో 25,000 తగ్గిపోతుంది. సో ఫస్ట్ క్లూకే చెప్తే 1 lakh, లాస్ట్ క్లూకి చెప్తే 25,000. వసంత కోకిల టీం, రాధా మనోహరం టీం రెడీ? ఈ ఫోటోల ఆధారంగా వస్తువు కనిపెట్టి చెప్పండి. క్లూ 1 అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. తొందరపడి బజర్ నొక్కకండి, తెలియకపోతే ఆగండి. అక్కడ ఏంటో ఇద్దరు బ్యూటిఫుల్ అమ్మాయిలు ఉన్నారు. ఒకళ్ళేమో కన్ను కొడుతున్నారు, ఒకళ్ళేమో 2 కళ్ళు తెరుచుకొని ఉన్నారు. టైం అప్. ఎవరు బజర్ నొక్కలేదు, ఆ వస్తువు ఏమిటో కనిపెట్టలేదు. కాబట్టి 1,00,000 రూపాయలు కాదు. సెకండ్ క్లూ 75,000 మాత్రమే. క్లూ నంబర్ 2. క్లూ నంబర్ 2 లో మీకు ఏదో ఫ్యాన్సీ స్టోర్ కనిపిస్తోంది. చాలా ఐటమ్స్ ఉన్నాయి. అందులో మీకు జ్యువెలరీ కనిపిస్తోంది. వెనకాలేవో బెల్స్ ఉన్నాయి. వసంత కోకిల చెప్పండి. ఆర్నమెంట్స్ జ్యువెలరీ. ఓకే, మీ ఆన్సర్ మేము జ్యువెలరీ అని చెప్పి 75,000 కి లాక్ చేసాం. ఆర్నమెంట్స్ వాట్ ఎవర్. కానీ ఇప్పుడు క్లూ 3 కూడా చూస్తాం మనం. 3 and 4 కూడా చూస్తాం. బట్ మీ ఆన్సర్ అయితే లాక్. ఓకే, క్లూ 3 చూద్దాం. క్లూ 3 లో మీకు రంగులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక లాస్ట్ క్లూ, ఫోర్త్ క్లూ. వీళ్ళు జ్యువెలరీ అన్నారు. పెదవులు కనిపిస్తున్నాయి. మీరు చెప్పిన జ్యువెలరీ అనేది నాకెందుకో రైట్ ఆన్సర్ అనిపిస్తుంది. ఎందుకంటే జ్యువెలరీ ఎప్పుడైనా సరే పెదవి కింద ఉంటుంది. కానీ మొత్తం చూసాక మాకే కొడతా ఉంది. ఓకే, సో రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. డాక్టర్ రవి డెంటల్ సర్జన్. yes రోజుకి మినిమం 20-21.5 పేషెంట్లను చూస్తూ ఉంటారు. ఫస్ట్ చూసేది పెదవులు, తర్వాత లోపల ఉండే పళ్ళు. అది గుర్తుపట్టలేకపోయారు. ఇది లిప్స్టిక్ అని గుర్తుపట్టలేకపోయారు. 1,00,000 చెప్పినటువంటి జ్యువెలరీతో వెళ్ళిపోయారు. ఇవ్వండి. ఇంతే కాకుండా మేము పనిష్మెంట్ కూడా ఇస్తున్నాం మీకు. ఈ రోజు మనందరికి నిజంగా చాలా శుభదినం. ప్రెసిడెంట్ గారి పుట్టినరోజు వేడుకల్ని మనం చేసుకుంటున్నాము.
మరి ప్రెసిడెంట్ గారిని పిలిచేద్దామా? Yes. ఎస్. ఎవరు పేరు చెప్తే మన ఊర్లో పిల్లలు నిద్రపోరో, ఎవరి పేరు చెప్తే అసలు వాళ్ళు మళ్ళీ లేవరో మనం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే మన ప్రెసిడెంట్ గారికి స్వాగతం. మనం ప్రెసిడెంట్ గారికి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా హ్యాపీ బర్త్డే టు యూ పాడి మొదలు పెడదాము. ప్రెసిడెంట్ గారు మీకోసమే హ్యాపీ బర్త్డే. నిజంగా మన ప్రెసిడెంట్ గారి గ్లామరే వేరు, ఆ స్మైల్. సార్ కళ్ళజోడు పెట్టుకోండి. ప్రెసిడెంట్ గారు ముందుగా ఇవాళ మన కార్యక్రమాల్ని మీరు అట్టే చూస్తున్నారని ఊర్లో టాక్. ప్రెసిడెంట్ గారు ఇవాళ కార్యక్రమాల్ని వినోద కార్యక్రమాలతో మొదలు పెడదాం. వినోద ఎవరు కాదు, వినోద కార్యక్రమాలు. ముందుగా మన ఆడ లేడీస్ డాన్స్ పర్ఫార్మెన్స్ మీకోసం ఇవాళ ఈవెంట్ లో స్పెషల్ గా రండమ్మా. నా కోసమా ఎలా ఎంత ముద్దుగా అడిగారు. నా కోసమా సార్ వాడు నన్ను చూసి నవ్వాడు. ఊరుకుంటారండి ఊరు బహిష్కరించేయండి ఊరు నుంచి. మీ పక్కన ఉన్న అమ్మాయి అంత ఏడిపిస్తే మీకు సిగ్గులేదు? అంత అందంగా ఉంటే అమ్మాయి అంటారేంటి బ్రో? మరి ఆంటీ అనాలి బ్రో, ఆంటీ అనాలి బ్రో. ఇప్పుడే ప్రెసిడెంట్ గారికి మంగళ స్నానాలు అయ్యాయి. ఇప్పుడు అబ్బాయిలు కూడా వాళ్ళేమీ తీసుకోమని చెప్పి వాళ్ళు చీరలు డ్రేప్ చేయడం అనేటువంటి కాంపిటీషన్ చేయబోతున్నారు. 2 నలుగురు ఒక చీర తీసుకోండి అక్కడి నుంచి. ఎవరికి కట్టాలి? మీరే కట్టుకోవాలి. మేమే కట్టుకోవాలా? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అయ్యయ్యా ఇది ఎలాగా? దిస్ ఇస్ ఫ్యాషన్ షో. హలో, హౌ ఆర్ యు? పెళ్ళయిందా? పెళ్లి కాలేదండి. పెళ్లి అయినా ఆయనేమో అలా కట్టాడు, కానీ మీరేమో కొంచెం బాగా కట్టారేంటి? బాగా కట్టి అలవాటు అయిపోయింది. నాకో డౌట్, మీరు ఆ సారీ డ్రేపింగ్ రీల్స్ ఎక్కువ చూస్తున్నారా? ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఫోటో అండ్ రిలేటెడ్ గా క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా వృత్తి కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1 అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడైతే విజిల్ కనిపిస్తోంది. 1 lakh rupees. అప్పుడే కాదు, ఆలోచించుకోండి, బాగా ఆలోచించుకొని బజర్ నొక్కండి. ఒక ఈల కనిపిస్తుంది, అది రకరకాల ప్రొఫెషన్ లో వాడతారు కాబట్టి. టైం అప్. ఫస్ట్ క్లూకి ఎవరు చెప్పలేకపోయారు. సెకండ్ క్లూకి 25,000 తగ్గించేస్తున్నాం. మీరు కూడా ఆడొచ్చు, కొంచెం బ్రెయిన్ కి పదును పెట్టుకోండి. రెడీ? సెకండ్ క్లూ. మనకి మొత్తం చీకటిగా ఉంది, అందులో ఒక చందమామ ఉన్నాడు. ఆ బజర్ నొక్కారు వీళ్ళు, చెప్పండి. గూర్ఖా ఆర్ బీట్ కానిస్టేబుల్? వాచ్మెన్. ఓకే, వాచ్మెన్. ఎందుకంటే అక్కడ మనకి పండు వెన్నెల, అంతకు ముందేమో విజిల్ వచ్చింది కాబట్టి మీరు వాచ్మెన్ అనుకుంటున్నారు. ఇక క్లూ నంబర్ 3 చూసేద్దాం. కానీ వీళ్ళ ఆన్సర్ అయితే 75,000 కి లాక్ చేసేసాం. క్లూ నంబర్ 3. టార్చ్ కనిపిస్తుందా? కానీ టార్చ్ ఓన్లీ వాచ్మెన్ దగ్గరే ఉంటుందా? డెంటిస్ట్ దగ్గర డెంటిస్ట్ ఇలా అని ఫస్ట్ డెంటిస్ట్ ఇలా చూసి అని విజిల్ కొడతారు. నాకెందుకో సెకండ్ వరకు ఓకే అనిపించింది, కానీ థర్డ్ క్లూ రాగానే 75,000 రెడీ చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. అది కలర్ ఏంటి? కాకి. మరి పోలీస్ యూనిఫామ్ కలర్ ఏంటి? ఆర్ బిల్డింగ్ వాచ్మెన్ వేర్స్ దట్ కలర్? మీ బిల్డింగ్ వాచ్మెన్ ప్రొఫెషన్ అడిగామా మేము? సో అక్కడ కాకి కలర్ కనిపిస్తుంది. వీళ్ళు చెప్పింది గూర్ఖా వాచ్మెన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్.
एकदम एकदम नचेसावे एकदम एकदम गिल्ला गिल्ला पड़ेसावे एकदम 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 नचेसावे एकदम एकदम गिल्ला गिल्ला पड़ेसावे. మూడో క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ఆట కనిపెట్టి చెప్పండి. ఇదిగో జాగ్రత్త, క్లూ నంబర్ 1 అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1 2 3 4 5 6 ఒక రకంగా మనం చూసినట్టయితే, లేదా 12 34 56, లేదా ఇంకో రకంగా చూస్తే 1 2 3 2 4 6. టైం అప్. ఎవరు చెప్పలేదు. సెకండ్ క్లూ రెడీయా? క్లూ నంబర్ 2 75,000. నలుగురు ఉన్నారు అక్కడ. చెప్పండి. లూడో, స్నేక్ అండ్ లాడర్. లూడోనా స్నేక్ అండ్ లాడరా? రెండు వేరే గేమ్స్. అష్టాచమ్మ. ఓకే, లూడో అనే ఆన్సర్ లాక్ చేసా. మీకు కరెక్ట్ అనిపిస్తుందా? థర్డ్ వన్ చూస్తే గానీ క్లారిటీ రాదు. థర్డ్ క్లూ చూస్తేనే గానీ క్లారిటీ రాదు, కానీ వీళ్ళు 75,000 కి లాక్ చేశారు. థర్డ్ క్లూ చూద్దాం. ఇలా ఉందా లూడో? ఆ పైన చూసారా ఏమున్నాయో? అష్టాచమ్మ. సర్కిల్స్ గమనిస్తున్నారా? మధ్యలో కలర్స్ ఉన్నాయి చూసారా? కలర్స్ 4 కలర్స్. లూడో అది క్లాత్ మీద వేసారా, పేపర్ మీద వేసారా? లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. అష్టాచమ్మ అండ్ లూడో. ఎస్. ఇప్పుడు అష్టాచమ్మ లూడో ఎలా అవుతుంది? తెలుగు ఆటకి ఇంగ్లీష్ ఆటకి చాలా తేడా ఉంది. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 దగ. ఓకే, సో జస్ట్ ఇప్పుడే మా వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కున్నారు. అష్ట అంటే లూ, చెమ్మ అంటే డో. లూడో ఇస్ ద రైట్ ఆన్సర్. ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 ఏయ్. ఏందక్క లట చూస్తున్నారు? నాలుగో ప్రశ్న, ఈ ఫోటోల ఆధారంగా జీవి కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1 అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీకు చాలా కలర్స్ కనిపిస్తున్నాయి. చాలా కలర్స్ ఉన్నాయి. Nothing else. We can go for 1 lakh. టైం అప్. సెకండ్ క్లూ 75,000 మాత్రమే. మీకు చాలా ఫ్లవర్స్ ఉన్నాయి అక్కడ. Butterfly. ఎస్, చెప్పండి. రాధా మనోహరం టీం. ఊసరవెల్లి. అదే కలర్స్ చేంజ్ అవుతా ఉంటుంటది. ఓకే, ఊసరవెల్లి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. కలర్ టీవీ వచ్చే ముందు వరకు ఊసరవెల్లి ఎలా కనపడేది? టీవీకి కలర్ గ్లాస్ పెట్టుకుని చూసుకునేవాళ్ళం. కలర్ గ్లాస్ కనుక్కోక ముందు ఎలా కనపడేది? కళ్ళకి కలర్ వేసుకునేవాళ్ళం. బ్లాక్ అండ్ వైట్ లో కనపడేదయ్యా, బ్లాక్ అండ్ వైట్ లో కనపడేది. ఓకే, మూడో క్లూ. మనం చూసినట్టయితే ఒక జీవి అక్కడ తిరుగుతోంది. ఐ థింక్ ఇట్ ఇస్ గొంగళి పురుగు. ఓకే, బటర్ఫ్లై. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. అక్కడ ఒక ఊసరవెల్లి గుడ్డు కనిపిస్తుంది. అది ఒక లావా లాగా కనిపిస్తోంది. మరి లావా వాల్కానో అవుతుందో లేదో చూద్దాం. రైట్ ఆన్సర్ ఏంటి? అండ్ అలాగే ఒక పనిష్మెంట్ కూడా ఉంది, మీకు తెలుసు కదా? పనిష్మెంట్ ఏంటంటే మెడికల్ క్లాస్ రూమ్. డాక్టర్ Sir, why did you prepone exams, sir? So much syllabus. So many years you studying, no syllabus, ah? Sir, what is the spelling of schizoscaleum? I am Dr. Patti Pushpam. Sir, adi మీ బాడీ ఏనా sir? ఒకప్పుడు అలా ఉండేవాడు. అరే ఆడికి అన్నేసరి చెడ్డీ లేదురా. మనమంతా తెలుగు మెడికల్ స్టూడెంట్స్ అన్నమాట. సో ఈ రోజు నుంచి సార్ బాడీ ఎప్పుడు చూపిస్తారు? మనలో ఏమేమి కాయాలు ఉంటాయి, ఐ మీన్ గుండెకాయ, తలకాయ, ఆల్ దిస్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్. ఫస్ట్ మనం బ్రెయిన్ తో మొదలెడదాం. మీకు లేదు సార్
వాట్ ఇస్ మల్టీపోలార్ న్యూరాన్స్ సార్? యూనిపోలార్ న్యూరాన్స్ అండ్ మల్టీపోలార్ న్యూరాన్స్ అమ్మా. అవన్నీ నేను చెప్పానంటే నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు. సార్ వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సార్, మన క్లాస్ లో వచ్చి కూర్చున్నారు. మీరేం చదువుకోవడానికి రాలేదా కాలేజీకి? బ్రెయిన్ గురించి 4 మాటలు చెప్పు. సార్ బ్రెయిన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ పార్ట్ ఇన్ అవర్ బాడీ సార్. ఎనీబడీ ఇస్ నాట్ హ్యావింగ్ బ్రెయిన్, దేర్ నో బ్రెయిన్ సార్. యు నో వాట్ ఇస్ ఊపిరితిత్తి? సార్ అక్కడ పైన బ్రెయిన్ ఉంది, మళ్ళీ కింద కూడా బ్రెయిన్ ఉంది ఏంటి సార్? కింద 2 ఉన్నాయి కదా. ఊపిరితిత్తులు నేను తిత్తి అని ఎందుకు అంటామంటే అది తిత్తిలా ఉంటది కాబట్టి. సార్ త్వరగా కానివ్వండి సార్, ఎగ్జామ్ టైం అవుతుంది. అమ్మా నీ వల్ల మా సగం క్లాస్ డిస్టర్బెన్స్ తెలుసా నీకు ఆ విషయము? సార్ డెడ్ బాడీ ఎప్పుడు చూపిస్తారు? నువ్వు ఫస్ట్ వచ్చి బ్రెయిన్ బొమ్మకి. సార్ అది సార్ తను తీసు. కమ్ 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 యాజ్ ఇట్ ఈస్ ఉండాలమ్మా అక్కడ. సార్ ఎపిథియల్ గ్లాండ్స్ స్పెల్లింగ్ ఏంటి సార్? అది మన మాస్టర్ బ్రెయినా? ఈ స్టూడెంట్ కి డిస్టింక్షన్ ఇవ్వచ్చు పాపం బ్రెయిన్ బొమ్మకి. సార్ షీ వాంట్స్ టు బికమ్ బ్రెయిన్ డాక్టర్ సార్. వద్దమ్మా, నువ్వు ఏ ఊర్లో ఉన్న ప్రాక్టీస్ చేస్తావా? లేదు ఇక్కడనే అవునులే, నువ్వు చదివిన చదువుకు ప్రాక్టీస్ ఏం చేస్తావు కానీ నువ్వేమేస్తావు? సార్ వాడు మందేస్తాడు సార్. అమ్మాయి భయంకరంగా రాసింది. ఇప్పుడు మీకు సేమ్ గేమ్ మనం ఇంతకు ముందు ఏం ఆడాము అదే గేమ్ ఆడిపిస్తాను నేను. ఈ బొమ్మ ఒక్కటి చూసి మీరు ఒకటి గెస్ చేయండి, ఏం పార్టీది? లివర్ సార్. ఎలా సార్ మందు తాగితే లివర్ పాడైపోతుంది కదా, మందు బాటిల్ గీసాడు సార్. నిన్ను ఈ బొమ్మ చూడమని చెప్పలేదు, ఈ బొమ్మ చూడమని చెప్పి. సార్ మీ బొమ్మ చూస్తే కూడా చెప్పొచ్చు సార్. ఇదేంటిది? కవర్ లో వేసుకెళ్తాం కదా సార్. సార్ లివర్, కవర్, ఫ్లవర్, కాటన్ ఫ్లవర్, పత్తి పుష్పం. సార్ ఇవే అక్కడ గీయచ్చు సార్, ఈ బెంచ్ మీద గీస్తారు. సార్ ఏంటి సిగ్గుపడుతున్నారు? ఏ సార్ లైన్ వేస్తున్నారు. కాలేజ్ అందరికి చెప్పండి సార్ లైన్ వేస్తున్నారు. సార్ అది కిడ్నీ కాదు సార్, కిడ్నీలో రాళ్ళు. కిడ్నీలో చాలా ఉంటాయి కదా సార్ స్టోన్స్. అరే నీకంటే ఇంటెలిజెంట్ ఉంది అమ్మాయి. ఇతను ఈ అబ్బాయి డిస్టింక్షన్ స్టూడెంట్. ఈ అబ్బాయి బొమ్మ వేస్తాడు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు పేగులు బొమ్మ వేయాలి. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను మాస్టర్, నేను ఆ అమ్మాయి బొమ్మ వేస్తాను. ఏంటో దీనికే వస్తుంటారు ఈ కాలేజ్ కి, ఒక్కడికి కూడా సీరియస్నెస్ లేదు అసలు. ఈ క్లాస్ రూమ్ లోనే నాకు ఒక లవర్ ఉంది, నేను ఆవిడ బొమ్మ వేస్తాను. సార్ ఆర్చియోసైటిస్ అంటే ఏంటి సార్? నువ్వు ఎక్కువ చదువుకుంటున్నావు, మా ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది మాకు. సింగర్ ఆఫ్ ది సైటో డివైడ్స్ మెటికలీ ట్రైస్ సక్సెస్ఫుల్లీ టు ఫార్మ్ 8. టెన్షన్ వచ్చేస్తుంది నాకు, ఎగ్జామ్ వచ్చేస్తుంది సార్. సార్ షీస్ పుట్టింగ్ కుళ్ళు జోకొన్ని, అది నీ బొమ్మే అంటున్నాడు. సార్ మీరు పేగులు గేయమన్నారు కదా సార్. ఇక్కడ వేసాడుగా పైన తల మీద నుంచి వస్తున్నాయి అన్ని పేగులే. నా లవర్కి ఇక్కడే ఉంటాయి పేగులు. సార్ ఆవి పాజిటివ్ స్పెల్లింగ్ సార్. అమ్మా నువ్వు ఎక్కువ చదువుకున్నావు, ఇంటికి వెళ్ళిపో. సార్ నేను లంగ్స్ లో ఏమున్నాయో గీస్తాను సార్. లంగ్స్ లో లోపల ఏముంటాయో? అవును. మైక్రోస్కోపిక్ ఇమేజ్. రెండు గాజులు సార్. 2 గాజులు? అవును సార్. అమ్మేసుకున్నారా? లంగ్స్ పాడవుతేనే కదా సార్ అమ్ముకుంటారు. ఏ బాడీ రెడీ, బాడీ రెడీ, పదండి. లే త్వరగా రా, డెడ్ బాడీ రెడీ. అలా మన రెండో రౌండ్ పూర్తయిపోయింది. రాధా మనోహరం టీమే ఇంకా లీడ్ లో ఉన్నారు. మన థర్డ్ రౌండ్ ఖాయ్ రాజా ఖాయ్. ఈ రౌండ్ లో మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. వాటికి ఆల్రెడీ సర్వే చేసేసి 4 ఆన్సర్స్ ఉంటాయి. ఆ 4 ఆన్సర్స్ లో టాప్ ఆన్సర్ ఏంటో కనిపెట్టడమే గేమ్. ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు బజర్ నొక్కాలి. అండ్ మీరు టాప్ ఆన్సర్ ఏదైతే అనుకుంటున్నారో ఆ టాప్ ఆన్సర్ మీద మీ దగ్గర ఉండేటువంటి డబ్బులు ఎంతైనా మీరు బెట్టింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ కరెక్ట్ అయితే మీ అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే ఆ అమౌంట్ పోతుంది. బజర్ నొక్కని టీం, నొక్కిన టీం చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అని గెస్ చేయొచ్చు. అండ్ మీరు ఏదైతే రైట్ అనుకుంటున్నారో దాని మీద కూడా మీరు అమౌంట్ పెట్టొచ్చు. కరెక్ట్ అయితే మీ అమౌంట్ 2 టైమ్స్ వస్తుంది, లేదంటే పోతుంది. ఓకే రెడీ? క్వశ్చన్ నెంబర్ 1. ఎవరితో సమయం గడుపుతున్నప్పుడు లైఫ్ చాలా జాలీగా ఉంది అనిపిస్తుంది? స్టూడెంట్స్ అడుగుతాను నేను ఫస్ట్, ఆ తర్వాత మీరు చెప్దురు గాని. చెప్పండి అమ్మా. బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు జాలీగా అనిపిస్తుంది.
ఆంటీస్తో ఉన్నప్పుడు అనిపిస్తా ఉంటాం. ఏంటది? ఆంటీస్ తోడు. పెద్ద ఆటగాడివే. మీరేమనుకుంటున్నారు? ఫ్రెండ్స్ అనుకుంటున్నా. ఫ్రెండ్స్. మీరు సిద్ధు? ఫ్రెండ్స్. నువ్వు కూడా ఫ్రెండ్స్ అన్నావా? అంటే మీ ఆవిడ కదా? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇంటికి రాగానే మా ఆవిడ కూడా నా ఫ్రెండే. సరే, ఇక్కడ ఆప్షన్స్ ఇస్తున్నాను. ఎవరితో సమయం గడుపుతున్నప్పుడు లైఫ్ చాలా జాలీగా ఉంది అనిపిస్తుంది? ఏ లవర్, బి స్నేహితులు, సి తల్లిదండ్రులు, డి బంధువులు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎవరితో సమయం గడుపుతున్నప్పుడు లైఫ్ చాలా జాలీగా ఉంది అనిపిస్తుంది? లవర్, స్నేహితులు. మధు, నువ్వే నొక్కే బజార్ చెప్పు. ఫ్రెండ్స్. వసంత కోకిల టీం ఫ్రెండ్స్ అనుకుంటున్నారు. మీరెంత పెడతారు ఆప్షన్ బి మీద? 1 lakh. ఆప్షన్ బి మీద 1 lakh పెట్టారు. ఒకవేళ కరెక్ట్ అయితే 3 times వస్తుంది, Done. లేదంటే అంతా పోతుంది. మీరు వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్? రైటే. అయితే రైట్ మీద ఎంత పెడతారో పెట్టండి. 25,000. 25,000. సో 25,000 వాళ్ళ ఆన్సర్ రైట్ అని. సరే, ఓకే, అయితే చూసేద్దాము స్నేహితులు కరెక్టా కాదా. ఆప్షన్ బి. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. స్నేహితులతోనే ఎక్కువ మంది గడపడానికి ఇష్టపడతారంట. మీ అమౌంట్ 3 times పెరిగింది. అలాగే మీరు కూడా రైట్ మీద పెట్టారు కాబట్టి మీ అమౌంట్ డబుల్ అయింది. సెకండ్ క్వశ్చన్. దేని గురించి స్నేహితుల మధ్య చాలా చర్చ జరుగుతుంది? చెప్పండి స్టూడెంట్స్. సుమ హీరోయిన్ కాకుండా ఇంకా యాంకర్ గా ఎందుకు ఉండిపోయింది అన్న. మీరేమనుకుంటున్నారు? హలో. అంటే గర్ల్ ఫ్రెండ్ గురించి, బాయ్ ఫ్రెండ్ గురించి అలా మాట్లాడుకుంటారు. లవ్ రిలేటెడ్. ఆవిడ కూడా ఏదో చెప్పానండి. ట్రిప్. ఏమండి, చెప్పడమే తక్కువ, ట్రిప్ అని ఒక వర్డ్ ట్రిప్ అవుతే ఎట్లా? సరే, ఆప్షన్స్. దేని గురించి స్నేహితుల మధ్య చాలా చర్చ జరుగుతుంది? ఆప్షన్ ఏ క్లాస్ బంక్ కొట్టడం, ఆప్షన్ బి ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి గురించి, సి కొత్త సినిమాలు హీరోల గురించి, డి పరీక్షల్లో పెట్టేటువంటి స్లిప్పుల గురించి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దేని గురించి స్నేహితుల మధ్య చాలా చర్చ జరుగుతుంది? క్లాస్ బంక్ కొట్టడం, ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి గురించి. సిద్ధో చెప్పు. ప్రేమించిన అమ్మాయి అబ్బాయి గురించి. ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి గురించి. ఓకే, ఎంత అమౌంట్? 1 lakh పడి. 1 lakh. ఆప్షన్ బి మీద పెట్టండి. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్? 25 రాంగ్. వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని 25,000 పెట్టారు. సరే, అయితే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. కొట్టరా కొట్టు తీరు మారో కొట్టలే తగేలా హుషారో. మీ అమౌంట్ 3 times పెరిగిపోయింది. మీరు పెట్టిన 25,000 మాత్రం వెళ్ళిపోయింది. థర్డ్ క్వశ్చన్. అమ్మాయిల మనసు అర్థం చేసుకోవడం కష్టం అని ఎప్పుడు అనిపిస్తుంది? ఆప్షన్ ఏ ఎందుకు అలిగారో తెలియనప్పుడు, ఆప్షన్ బి తిట్టకుండానే కొట్టినట్టుగా ఏడుస్తున్నప్పుడు, ఆప్షన్ సి ఉన్నట్టుండి చాలా ప్రేమ చూపిస్తున్నప్పుడు, ఆప్షన్ డి కారణం లేకుండా బ్రేకప్ చేసినప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిల మనసు అర్థం చేసుకోవడం కష్టం అని ఎప్పుడు అనిపిస్తుంది? ఎందుకు అలిగారో తెలియనప్పుడు, తిట్టకుండానే కొట్టినట్టుగా ఏడుస్తున్నప్పుడు. చెప్పు సిద్ధు. అమ్మాయి అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా. ఆప్షన్ ఏ ఎందుకు అలిగారో తెలియనప్పుడు. పెట్టండి డబ్బులు. 50,000. పెట్టారు. ఇది రైటా రాంగ్? రాంగ్. 1 lakh.
ఓకే, సో మీరు ఏంటి రైట్ అనుకుంటున్నారు? మేమా సి. అంటే ఉన్నట్టుండి చాలా ప్రేమ చూపించినప్పుడు మీ ఇంట్లో ఇదేనా పరిస్థితి? అదే భయం అయితే. సరే అయితే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. వెరీ గుడ్, మీరు కరెక్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు అలిగారో తెలియనప్పుడు ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం. మీ అమౌంట్ 3 times పెరిగింది, మీ అమౌంట్ పోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఏ పని చేసేటప్పుడు మనం బుర్రకి బాగా పని చెప్తాము? ఆప్షన్ ఏ పెగ్ కలుపుకునేటప్పుడు, బి లవర్ తో బయటకెళ్లేటప్పుడు, సి వంట ప్రయోగాలు చేసేటప్పుడు, డి పేరెంట్స్ కి దొరకకుండా తప్పించుకునేటప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ పని చేసేటప్పుడు మనం బుర్రకి బాగా పని చెప్తాము? పెగ్ కలుపుకునేటప్పుడు, లవర్ తో బయటకెళ్లేటప్పుడు, అంటే మన రాధా మనోహరం టీం బజర్ నొక్కారు. 25,000 డి అంటే పేరెంట్స్ కి దొరకకుండా తప్పించుకునేటప్పుడు. అంటే పేరెంట్స్ కి దొరకకుండా తప్పించుకున్నప్పుడు. రైటా రాంగా? అది పెట్టు రవి. నా యాల్ది. ఏంటి మీ దగ్గర ఉంటే టోటల్ డబ్బులు పెట్టేశారా? yes. ఓకే, మీ దగ్గర 4,95,000 ఉంది. 5,000 ఈ 5,000 పెట్టుకోండి. $4,90,000 మీరు వీళ్ళ ఆన్సర్ రైట్ అని పెట్టారు. ఏది రైటో చూద్దాం. రైట్ ఆన్సర్. బజర్ నొక్కింది మీరే. మీరు ఆన్సర్ ఏంటి పేరెంట్స్ కి దొరకకుండా తప్పించుకునేటప్పుడు అని 25,000 పెట్టి మీకు ఓన్లీ 3 times వచ్చింది. కానీ మీ ఆన్సర్ రైట్ అని గెస్ చేసి వీళ్ళు 4,90,000 పెట్టేసి మీకన్నా లీడ్ లోకి వచ్చేసారు. కంగ్రాచులేషన్స్. అంటే కాయ రాజా కాయ అయ్యేసరికల్లా వసంత కోకిల టీము లీడ్ లో ఉన్నారు. రాధా మనోహరం వాళ్ళు జస్ట్ వెనకాల ఉన్నారు. ఓకే, సుమా అడ్డాలో మన లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ తార్మార్ తక్కర్మార్. తార్మార్ తక్కర్మార్ రౌండ్. ఇటు డబ్బులు అటు వెళ్ళిపోవచ్చు, అటు డబ్బులు ఇటు వెళ్ళిపోవచ్చు. ఫైనలీ ఒక్కళ్లే విన్నర్ అవుతారు. ఓకే, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ లో 3 levels ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 25% అమౌంట్ అవతల టీంకి ఇచ్చేయాల్సి ఉంటుంది. సెకండ్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. థర్డ్ లెవెల్లో ఓడిపోతే 100% ఇచ్చేస్తారు. ఎలిమినేట్ అయిపోతారు. ఇంకో టీం విన్ అయిపోతుంది. ప్రతి లెవెల్లో గేమ్ ఎలా జరుగుతుంది అంటే 2 టాపిక్స్ ఇస్తాం. అందులో నుంచి మీకు నచ్చిన టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. కానీ అదే టాపిక్ రిలేటెడ్ గా మీరు కూడా ఆడాల్సి ఉంటుంది. ఈ టాపిక్ రిలేటెడ్ గా ఫోటో స్క్రీన్ మీద వస్తుంది. ఫస్ట్ ఆన్సర్ మీరు చెప్తారు, సెకండ్ ఆన్సర్ మీరు, థర్డ్ మీరు, ఫోర్త్ మీరు. అలా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఎవరైతే ఆపేస్తారో వాళ్ళు ఆ లెవెల్ ఓడిపోయింది. మీకు చెప్పడానికి మేము ఇచ్చే టైం 5 seconds మాత్రమే. ఈ రెడ్ లైట్ మిమ్మల్ని తాకే లోపల మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. రెడ్ లైట్ తాకితే ఆటోమేటిక్ గా మీరు ఆ లెవెల్ ఓడిపోయినట్టే. మరి వసంత కోకిల టీం 2 టాపిక్స్. ఒకటి పటాసులు, రెండోది దేశములు. కంట్రీ. టాపిక్ సెలెక్టెడ్. కొన్ని దేశాల 3 letters అబ్రివేషన్స్ వేస్తాము. ఆ దేశం పేరు చెప్పాలి. ఫస్ట్ వీళ్ళు, సెకండ్ మీరు. అలాగే వెళ్తూ ఉంటుంది ఫాస్ట్ గా. ఓకే, రెడీ, ఆల్ ది బెస్ట్. లెవెల్ 1 ఓడిపోయిన వాళ్ళు 25% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇండియా. రైట్ ఆన్సర్. ఆస్ట్రేలియా. రైట్. మెక్సికో. రైట్.
ఈజిప్ట్. రైట్. గ్రీన్లాండ్ లేకపోతే రైట్. ఐర్లాండ్. ఐర్లాండ్ రైట్. జెర్సీ. రైట్. నెదర్లాండ్. నెదర్లాండ్ రైట్. కెనడా. రైట్. ఆఫ్ఘనిస్తాన్. రైట్. ఆస్ట్రేలియా. No, not Australia. అంటార్క్టికా. అయ్యో పాపం AUT ఏంటన్నారు? అంటార్కిటికానా? ఐ సెడ్ ఆస్ట్రేలియా. నో, ఆస్ట్రేలియా ఆల్రెడీ అయిపోయింది. ఆస్ట్రియా. అలా వసంత కోకిల టీం వాళ్ళు 25% అమౌంట్ ఓడిపోతున్నారు. ఈ లెవెల్లో తీసుకొచ్చి చేయండి. కొట్టరా కొట్టు తీరు మారో కొట్టలే పగలా హుషారో కొట్టరా కొట్టు తీరు మారో. రాధా మనోహరం టీం మీరు లీడ్ లోకి వచ్చేసారు. ఈ సెకండ్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది అవతల టీం వాళ్ళకి. మీకు మేము 2 టాపిక్స్ ఇస్తున్నాము. టాపిక్ 1 ఫోన్, టాపిక్ 2 సినిమా. కీప్యాడ్ ఫోన్స్. కొన్ని ఆల్ఫాబెట్స్ వేస్తాము. అవి స్మార్ట్ ఫోన్ డయల్ కీప్యాడ్ లో ఏ నంబర్ లో ఉంటాయో చెప్పాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 1. చెయ్యి జారిపోయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. ఏ కింద ఉండేది 2. సో లెవెల్ 2 ఇప్పుడు రాధా మనోహరం వాళ్ళు ఓడిపోవడంతో 50% అమౌంట్ వసంత కోకిల వాళ్ళకి ఇవ్వాలి. చిట్టా 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ ఏయ్ ఏయ్. మళ్ళీ ఇప్పుడు వసంత కోకిల టీం లీడ్ లోకి వచ్చేసారు. మళ్ళీ తారుమారు తకర్మారు అయిపోయింది. చూద్దాము లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్ ఎవరు విన్ అవుతారు అనేది. టాపిక్స్. టాపిక్ 1 తెలుగు. సెకండ్ 1 ప్రాంతాలు భాషలు. లాంగ్వేజ్. ఓకే, టాపిక్ సెలెక్టెడ్ లాంగ్వేజ్. కొన్ని ప్రాంతాల పేర్లు వేస్తాం, అక్కడ మాట్లాడే భాష ఏంటో చెప్పాలి. రెడీ? ఆల్ ది బెస్ట్. లెవెల్ 3 విన్ అయిన వాళ్ళు ఎపిసోడ్ విన్నర్ అవుతారు. ఓకే, రెడీ? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తెలంగాణ. తెలుగు. రైట్. ఆంధ్రప్రదేశ్. తెలుగు. రైట్. తమిళనాడు. తమిళ్. రైట్. కర్ణాటక. కన్నడ. రైట్. కేరళ. మలయాళం. రైట్. మహారాష్ట్ర. Marathi. రైట్. పంజాబ్. పంజాబీ. రైట్. అస్సాం. 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 హిందీ. అస్సాం. అస్సామే. టోటల్ గా మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ మొత్తము ఇటు ఇచ్చేస్తున్నారు. ఇవ్వండి. రాధా మనోహరం వాళ్ళు మీరు బాగా ఆడారు, కానీ లాస్ట్ లో మాత్రం టోటల్ గా డబ్బులు ఇచ్చేయాల్సి వచ్చింది. ఎనీవే వెల్ ప్లేడ్. సో థ్యాంక్ యూ సో మచ్ వసంత కోకిల అండ్ అలాగే రాధా మనోహరం టీం ఈ రోజు వచ్చి ఆడి ఎంటర్టైన్ చేసినందుకు. మళ్ళీ కలుద్దాం మనం మంగళవారం 9:30కి ఆన్ సుమా అడ్డా. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బై బై.